నెలాఖరులోగా పదవులు భర్తీ చేస్తారట. నామినేటెడ్ పోస్టులు అనుకుంటేవి పార్టీకి సంబంధించిన పోస్టులు నెలాఖరులోగా పదవుల భర్తీ వచ్చే నెల 31వ తేదీలోగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తారట. కాంగ్రెస్కి ఎంపిక బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదే. కాంగ్రెస్ నేతలకు అధిష్టానం దిశానిర్దేశం అట. ఖాళీగా ఉన్న రాష్ట్ర జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు, మండల జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ పదవుల భర్తీకి అర్హులైన నేతల పేర్ల జాబితాలను పీసీసీకి పంపాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఈ నెలాఖరులోగా వాటిని భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఆగస్టు 30వ తేదీ కల్లా గ్రామస్థాయి పార్టీ కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలని పీసీసీకి గడువు పెట్టింది. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించే బాధ్యత వారిపైనే ఉందని పార్టీ అగ్రనేతలు స్పష్టం చేశారు. ఈ నెల 4వ తేదీన గాంధీభవన్లో పార్టీకి సంబంధించి వివిధ కమిటీల సమావేశాలకు నేను హాజరయ్యా. వాటిల్లో జరిగిన చర్చల్లో కాంగ్రెస్ సంస్థాగతంగా బలోపేతమవడమే లక్ష్యం అనేది కీలక అంశం. అట్టడుగు స్థాయిలో పార్టీని మరింత బలంగా నిర్మించాలి అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఫేస్బుక్లో పెట్టిన పోస్టులో వివరించారు. ఇప్పుడు మంత్రులకు వేరే పని లేదా అండి? మంత్రి అంటే ఎవరు? మంత్రి మీ పార్టీ కావచ్చేమో, కానీ మంత్రికి ప్రజలకి పరిపాలన చేయమని మంత్రి పదవి ఇచ్చారు. ఆ మంత్రి పదవి ఆయన శాఖకు సంబంధించిన దాని మీదనే రోజంతా కష్టపడాలి. రోజులో ఆయన ఎన్ని గంటలు అయితే పనిచేస్తాడో అన్ని గంటలు, 8, 10, 12, 13 ఆ గంటలన్నీ ఆ శాఖ మీదనే పనిచేయాలి. పార్టీ పదవులకు సంబంధించిన భర్తీ విషయంలో కూడా మీరు మంత్రికి అప్పగించడం ఏంది? అది ఇంకొక పార్టీ లైన్లో ఇంకొక కమిటీని వేసుకోండి, పీసీసీ అధ్యక్షుడు లేకపోతే జిల్లా అధ్యక్షుడు, ఇట్లా వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళాలి. మీరు మంత్రులకు ఆ పని అప్పగించడం వల్ల ఈ పనే చక్కగా అయితలేదు. ఈ పరిపాలనాపరమైనటువంటి పనులన్నీ పక్కదారి సైడ్ అయిపోతాయి కదా మీరు ఇదే అన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలవాలా, లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచి తీరాలన్న దాంట్లో ఇప్పుడు ఈ హడావుడి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించేందుకు నేతలంతా ఐక్యంగా కృషి చేయాలని పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలకు సూచించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నెగ్గింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సైతం గెలిచి తీరాలని అగ్రనేతలు రాష్ట్ర ముఖ్య నేతలకు సూచించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో ఓడిపోయిన అజారుద్దీన్ తాను అప్పుడు ఎంతో కష్టపడ్డానని, ఉప ఎన్నికలో కూడా తనకే టికెట్ ఇవ్వాలని జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు విన్నవించారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. ఖర్గే పీసీసీ సమావేశాల్లో పాల్గొని క్రమశిక్షణ లేని వారిని ఉపేక్షించవద్దని హెచ్చరించడంతో పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. ఒకే తాటిపైకి తెచ్చే బాధ్యతలను ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించినందున వారు దృష్టి సారించినట్టుగా పీసీసీ వర్గాలు తెలిపాయి. చెప్పినా వివాదాల్లో ఉంటున్న నేతలు వినకపోతే పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ చర్యలు తీసుకుంటుందని సీనియర్ నేతలు వివరించారట. సో ఇట్లా ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. చూడాలి మరి ఏం చేస్తారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్కి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే అధికారంలో ఉన్నారు, ఎంఐఎం సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి కొంత ఉన్నది. బీఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. బీజేపీకి ఏమో ఆ ఓట్లు స్ప్లిట్ అయ్యి ఎంఐఎం కూడా సపరేట్గా పోటీ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్గా మారే అవకాశం. మరి ఏం జరుగుతుంది అన్నది క్యాండిడేట్ సెలక్షన్ ఇవన్నిటి తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది.